హాయ్ అండి, ఈ వీడియోలో మహాభారతం ఎందుకు వినాలి, వింటే కలిగే ప్రయోజనాలు ఏంటి, వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు ఏ విధంగా రాశాడు, రాయడానికి ఎలా ఒప్పుకున్నాడు అనేది చూద్దాం. జనమేజయుడు చేస్తున్న సర్పయాగం ముగిసింది. తను మొదలుపెట్టిన యాగం మధ్యలోనే ఆపివేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు. అక్కడ కూర్చొని ఉన్న మహాపురుషుల చేత పురాణాలని వినాలనుకున్నాడు. తన తండ్రి కథ విన్న తర్వాత ఇంకా తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆశ తన మనసులో పుట్టింది. తన పూర్వీకుల ఇతిహాసం గురించి తెలియపరచవలసిందిగా అక్కడ ఉన్న వేదవ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు భారతాన్ని చెప్తా విను అన్నాడు. నీ మనసులో ఉన్న బాధలు అన్నీ తొలగిపోతాయి, స్వర్గంలో ఉన్న నీ తాతలకు ఉత్తమ గతులు కలుగుతాయి అని దీవించి తన శిష్యుడైన వైశంపాయనుడిని చూసి, నేను నీకు నేర్పిన మహాభారత ఇతిహాసాన్ని జనమేజయుడికి వినిపించు అని చెప్పాడు. వ్యాసుడు చెప్పిన దానికి ఒప్పుకొని ముందుగా ఆయనకు నమస్కరించాడు వైశంపాయనుడు. వెంటనే జనమేజయుడు ఆ వైశంపాయనుడిని కూడా పూజించి చరిత్ర చెప్పమన్నాడు. ఆ వైశంపాయనుడు ఇలా ప్రారంభించాడు. విష్ణు స్వరూపులైన వ్యాసుల వారికి నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ నా ప్రణామాలు. గురుదేవులైన శ్రీ వ్యాసుల వారు విశ్వమానవ కళ్యాణార్థం ఈ ఇతిహాసాన్ని జయం అనే పేరుతో రచించారు. భారత వీరులకు చెందిన కథ కాబట్టి ఇది భారతంగాను గొప్ప కావ్యం కావడం వల్ల మహాభారతంగాను పేరు పొందింది. ఓ ఋషులారా, సావధానులై వినండి, అంటే శ్రద్ధగా వినండి అని. మహాభారత యుద్ధము అనంతరం తన వంశీయులైన భారత వీరుల వీరత్వాన్ని రాయాలనే సంకల్పంతో 3 సంవత్సరాల పాటు అహోరాత్రులు శ్రమించి మా గురువు గారు భారతాన్ని తన మనసులోనే నిర్మించారు. దాన్ని గ్రంథంగా రాయడానికి తగిన వ్యక్తిని వెతుకుతుండగా చతుర్ముఖ బ్రహ్మ కనిపించాడు. మా గురువు వ్యాసుని మనసులో ఉన్న కోరికను తెలుసుకున్న ఆ బ్రహ్మ మహాభారతాన్ని రాయడానికి గణపతిని సూచించాడు. వ్యాసుడు తక్షణమే గణపతి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు విఘ్నేశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. తాను భారతాన్ని చెప్తుండగా గ్రంథంగా రాయమని కోరాడు. అందుకు గణపతి నవ్వి, ముని, నేను గంటం పట్టి రాయడం మొదలు పెడితే నువ్వు చెప్పగలవా? ఇక్కడ గంటం అంటే పెన్ను అని అర్థం. మొదలు పెట్టినప్పటి నుంచి ముగించేంత వరకు నా గంటం ఆగదు. నువ్వు అలా ఆపకుండా చెబితే నేను రాసి పెడతాను అన్నాడు ఆ గణపతి. అప్పుడు వ్యాసుడు, ఓ శివకుమార, నీ ప్రకారమే కానీ నేను చెప్పే శ్లోకాలను నువ్వు ముందే అర్థం చేసుకోవాలి. మంచి చెడులను పరిశీలించాలి. నీకు పూర్తిగా అర్థమైతేనే తప్ప నీ పెన్ను సాగకూడదు. ఒక శుభ ముహూర్తం చూసుకొని రచయిత అయిన వ్యాసుడు మరియు విఘ్నేశ్వరుడు మహాభారతం రాయడానికి కూర్చున్నారు. గణపతి యొక్క రాత వేగాన్ని అందుకోవడం కోసం వ్యాసుల వారు తొలి 3000 శ్లోకాలను చాలా క్లిష్టంగా చెప్పారు. దూరాన్వయాలు, శబ్దజ్వాలలు, శిల్ప సంశ్లిష్టాల శ్లోకాలు చెప్పాడు. వినాయకుడంతటి వాడికి ఆ శ్లోకాలు అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. కానీ విద్యలలోకెల్లా గొప్పవాడైన ఆ బొజ్జ గణపతి తన వేగాన్ని తగ్గించేందుకే వ్యాసుడలా చెప్తున్నాడని గ్రహించి నవ్వుకొని ఆ శ్లోకాలను అర్థం చేసుకొని రాసేందుకు సిద్ధమయ్యాడు. అందుకే ఈ మహాభారతంలోని తొలి 3000 శ్లోకాలు ఎంతటి వారికైనా అర్థం కాని వాటిగా ఉన్నాయి. అటువంటి శ్లోకాలతో కూడుకొని ఉన్న ఆది పర్వంతో మొదలై స్వర్గారోహణ పర్వతంతో ముగిసిన ఈ మహాభారతం మొత్తం 18 పర్వాలు. అవి ఆది, సభ, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శైల్య, సౌప్తిక, శ్రీ, అనుశాసనిక, అశ్వమేధిక, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానం, స్వర్గారోహణ, ఈ 18 పర్వాలు మహాభారతంలో ఉన్నాయి. ఈ మహాభారత గ్రంథానికి జయం అనే పేరు కూడా ఉంది. మరియు భారత ఇతిహాసమని, భారత కావ్యమని, పంచమ వేదమని, వేదాంత గ్రంథమని, నీతి శాస్త్రమని, భారత పురాణమని పిలువబడుతుంది. అంత గొప్ప విలువలు కలిగిన గ్రంథం కాబట్టి వింటే భారతమే వినాలి అనే నానుడి లోకంలో ప్రసిద్ధి చెందింది అని వివరించాడు వైశంపాయనుడు. మరియు ఈ మహాభారతాన్ని వింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. అద్భుతమైన ఈ మహాభారత గాథను నిత్యము భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా అనేక ధర్మకార్యాలు చేసిన పుణ్యం కలుగుతుంది. 4 వేదాలని, 18 పురాణాలని, 6 శాస్త్రాలని, 8 అంగాలని, 9 వ్యాకరణాలని, 10 ఉపనిషత్తులని, పరమోక్ష తత్వాన్ని నేర్చుకోవడం వల్ల ఎంత జ్ఞానమైతే కలుగుతుందో అంత జ్ఞానం కూడా ఈ భారతాన్ని శ్రద్ధగా చదవడం వల్ల వస్తుంది. ప్రతిక్షణం దాన ధర్మాలు చేయడం వల్ల, ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించడం వల్ల, నిత్యం హోమకృత్యాలు చేయడం ద్వారా, భీకరమైన జపం చేయడం ద్వారా, బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ద్వారా ఏ పుణ్యాలు కలుగుతాయో ఆ పుణ్య ఫలితాలన్నీ ఈ భారతాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా వస్తాయి. ఎటువంటి పాపాలైనా ఇట్టే నశించిపోతాయి. ఉత్సాహము, మంత్రశక్తి లాంటివి కలుగుతాయి. సేవకులు ఎలా ప్రవర్తించాలో, యజమానులు ఎలా ప్రవర్తించాలో, తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలో, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఏ విధులు నిర్వర్తించి తీరాలో, ఏ సమయాల్లో ఏ ఆశ్రమాలను స్వీకరించాలో, పాలకవర్గం పాటించాల్సిన ధర్మాలు ఏంటి, కాలం మారే కొద్దీ వచ్చే మార్పులలో ఏవి స్వీకరించాలి, ఏవి విసర్జించాలో, ఇటువంటి లౌకిక విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. డబ్బును సంపాదించడం, డబ్బుని రక్షించుకోవడం, డబ్బుని ఖర్చు పెట్టడం, డబ్బు వల్ల ఉపయోగాలు
మొదలైన ఆర్థిక శాస్త్ర విషయాలు కూడా ఈ గ్రంథంలో వివరించి చెప్పబడ్డాయి. ఓ జనమేజయ మహారాజా, ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 వర్గాలను సాధించేందుకు ఈ మహాభారతం వినడం ఒకటే మార్గం. ఇది వినడం వల్ల రాజుల రాజ్యాలు అభివృద్ధి చెందుతాయి. అందుకోసమే చెప్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పి మొదలు పెట్టాడు. ఇది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.